చిల్లర వర్తకులకు ముద్రణ లోన్లు ఇవ్వాలి. చిల్లర వర్తకులకు ముద్రణ లోన్లు ఇవ్వాలి. ప్రభుత్వం ఇస్తున్న ఇల్లులు చిల్లర వర్తకులకు కేటాయించాలి. చిల్లర వర్తకులకి ప్రభుత్వ ఇల్లులు వెంటనే ఇవ్వాలి. ఇల్లులు చిల్లర వర్తకులకు ఇవ్వాలి. ఇళ్లలో ఉన్న చిల్లర వర్తకులకు సొంతలు ఇవ్వాలి. బాబు, విశాఖ మహానగరంలో ముఖ్యంగా అక్కేపాలెం నరసింహనగర్ ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా చిల్లర వ్యాపారాల మీద ఆధారపడి జీవిస్తున్న చిల్లర వర్తకులందరికీ జీవీఎంసీ ప్రభుత్వం వెంటనే ఆఖరి జోన్లు కట్టించేవాలని, అర్హులైన చిల్లర వర్తకులకి ముద్రణ లోను మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం కట్టించిన ఇళ్లు అద్దెల్లో ఉన్న చిల్లర వర్తకులకి కేటాయించాలని, అదేవిధంగా జీవీఎంసీ ఫోటో గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని చెప్పి చిల్లర వర్తక కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ నెల 26 తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి ఈ యొక్క సార్వత్రిక సమ్మెలో చిల్లర వర్తకులు, ఆటో అండ్ మోటార్ కార్మికులు 50 మంది ప్రజానీకం పాల్గొని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని ఏఐటీయూసీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తానున్నాం. మే 20న జరుగు సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయండి. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయండి. మే 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయండి. వర్తకులకు ఆఖరి జోన్లు కట్టించాలి. వర్తకులకు ఆఖరి జోన్లు కట్టించాలి. వర్తకుల ఫోటో గుర్తింపు కార్డులు ఇవ్వాలి.